గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. ఈరోజు మనం లైవ్ సెషన్లో భాగంగా జనరల్ స్టడీస్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో ది లైవ్ సెషన్ 3 డిస్కస్ చేయబోతున్నాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ 2 సెషన్స్లో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము, అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ లక్షణాలు, ఓకే, అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, షెడ్యూల్స్, వేరియస్ సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు మనం లైవ్ సెషన్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నటువంటి ప్రశ్నలు, ఇంపార్టెంట్ అంశాలు ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఏ టాపిక్స్కి సంబంధించి అంటే ఇందులో ఫండమెంటల్ రైట్స్, అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశ సూత్రాలు, అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాం. వాటికి సంబంధించి ఓవరాల్గా ఈ 3 టాపిక్స్ పైన ఒక 30 క్వశ్చన్స్ మనము డిస్కస్ చేస్తాం. ఓకే, ఇందులో భాగంగా చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఏ భాగంలో పొందుపరిచారు? ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో కూడా పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేసేటప్పుడు అక్కడ కొన్ని అంశాలు డిస్కస్ చేసాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ మనం ఒకసారి తీసుకున్నట్లయితే, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఎన్నో భాగంలో పొందుపరిచారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 4A. ఇందులో చూడండి, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి తెలిపే భాగం వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి, 3వ భాగం. ఓకేనా? ఇందులో చూడండి, 2వ భాగం సిటిజన్షిప్ గురించి తెలియజేస్తుంది. ఓకే, 3వ భాగం ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా 4వ భాగం ఆదేశ సూత్రాలు, 4A ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్ వచ్చేటప్పటికి సార్ మనకి 3వ భాగం. ఇంకా చెప్పుకున్నాం, 3వ భాగంలోని 12 నుండి 35 వరకు గల అధికరణలు ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తాయని చెప్పాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఆదేశ సూత్రాలు అనే అంశాన్ని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనే అంశాన్ని రాజ్యాంగంలో ఎన్నో భాగంలో పొందుపరిచారు, లేదా ఏ భాగంలో ఉన్నాయి ఆదేశ సూత్రాలు ఇక్కడ ఇచ్చాడు? ఆప్షన్ ఏ 3వ భాగం, ఆప్షన్ బి 4వ భాగం, ఆప్షన్ సి 5వ భాగం, ఆప్షన్ డి 4A భాగం. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ చెప్పినవే 3వ భాగం ఫండమెంటల్ రైట్స్, 4వ భాగం వచ్చేటప్పటికి ఆదేశ సూత్రాలు. ఓకే, ఆదేశ సూత్రాలకే ఇంకొక పేరు మనం తీసుకున్నట్లయితేనండి నిర్దేశిక నియమాలు. ఆదేశ సూత్రాలకి ఇంకొక పేరే నిర్దేశిక నియమాలు. ఓకే, ఇక్కడ చూడండి, మనం నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి పరిశీలిస్తే, ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు అనే అంశాన్ని రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారన్నాడు. ఈ 3 కూడానండి మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా స్థాయితో సంబంధం లేకుండా, ఓకేనా, ఇప్పుడు కానిస్టేబుల్స్ కానివ్వండి, లేకపోతే రైల్వే కానివ్వండి, లేకపోతే కోర్టులకు సంబంధించి కానివ్వండి, జనరల్గా అడుగుతున్నటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఇవి. 3వ భాగం ఫండమెంటల్ రైట్స్, 4వ భాగం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, 4A భాగము ఫండమెంటల్ డ్యూటీస్.
4A రాజ్యాంగంలోని 4A భాగములో 51A అనేటటువంటి ఆర్టికల్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఆర్టికల్స్ గురించి ప్రస్తావించాడు. ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 14వ అధికరణ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి. మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. 14వ అధికరణ దేని గురించి తెలియజేస్తుంది అని అడిగారండి. ఇందులో ఒకసారి చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. ఆప్షన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్రము, జీవించే హక్కు, రైట్ టు లైఫ్, ఈక్వాలిటీ బిఫోర్ ది లా, చట్టం ముందు సమానత్వం. ఆప్షన్ డి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్ర్యం. ఓకే, అయితే ఇక్కడ మనం ఒకసారి తీసుకుంటే 14వ అధికరణ చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే. మనం చాలా స్పష్టంగా మనం కంటెంట్లో డిస్కస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మనకి పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి యాప్లో మనకి ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్. అయితే 14వ అధికరణ చట్టం ముందు అందరూ సమానులే. అంటే ఇక్కడ సాధారణ పౌరుడు మొదలుకొని ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, ఆర్థికంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా, మనం చాలా సందర్భాల్లో చూసాం. రీసెంట్ అంటే మనకు ముఖ్యమంత్రిగా ఉంటూ అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి లాస్ట్ చివరిగా మనం తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్. అదేవిధంగా చాలామంది గతంలో జయలలిత కానివ్వండి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా ప్రజెంట్ జార్ఖండ్ సీఎంగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులే. అంటే తప్పు చేస్తే ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయాన్ని కల్పిస్తుంది రాజ్యాంగం. సాధారణ పౌరుడు మొదలుకొని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వరకు ఎవరు తప్పు చేసినా సరే చట్టం ప్రకారం శిక్షించడం జరుగుతుంది. స్థాయితో సంబంధం లేకుండా న్యాయస్థానాలందరికీ కూడా సమన్యాయాన్ని అందిస్తాయి. అందుకే సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సమానులే అనేటటువంటి భావన బ్రిటన్కు చెందినటువంటి ఏవి డైసీ పేర్కొన్న సమన్యాయ పాలనను పోలి ఉంటుంది. అందుకే రూల్ ఆఫ్ లా లేదా సమన్యాయ పాలన అనే అంశాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నామంటే సార్ బ్రిటన్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ఇక్కడ చూడండి మనకి ఆప్షన్, ఇక్కడ ఆర్టికల్ 14 అనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో సార్ మనకి చట్టం ముందు అందరూ సమానులే. జనరల్గా ఇక్కడ చూడండి వాక్ స్వాతంత్రం అన్నారు. ఇది ఆర్టికల్ 19 అండి, 19వ అధికరణకి సంబంధించినది. జీవించే హక్కు అనేది 21 ఆర్టికల్ అండి. ఇవి కూడా చాలాసార్లు అడిగినవే. మత స్వాతంత్రం వచ్చేటప్పటికి యాక్చువల్గా ఓవరాల్గా మత స్వాతంత్రపు హక్కు గురించి 25 నుంచి 28. ఓకే, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆన్సర్ మనకి ఆప్షన్ సి. ఓకేనా? చూడండి, క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు? ఓకేనా? విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ ద రైట్ టు ప్రాపర్టీ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ఇక్కడ చూడండి, ఇది కూడా అంటే పదే పదే అంటున్నానని కదండి, ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో చాలా వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. దానికి తోడుగా మనము ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం. కాబట్టి ఓవరాల్గా
టాపిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు తెలుసుకునే అవకాశం ఉంది. ఇక్కడ డైరెక్ట్గా మనం క్వశ్చన్ చెప్పి ఆప్షన్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లకుండా దానికి సంబంధించి వివరణ ఇస్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా అర్థమవుతుంది. జనరల్గా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు అండి, ఇప్పుడు మనం మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం అవి బై హార్ట్ చేసుకుంటూ పోతే అది వెంటనే మర్చిపోవడం అనేది జరుగుతుంది. కాన్సెప్ట్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలమండి. కాబట్టి జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ఓకేనండి, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ప్రయత్నిద్దాం. మీరు లాస్ట్ వరకు కూడా అన్ని క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విన్నట్లయితే అన్ని టాపిక్స్కి సంబంధించి మనం ఏ టాపిక్స్ ఇందులో డిస్కస్ చేస్తున్నామో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా దానికి మీకు సంబంధించి తెలుస్తుంది. కాబట్టి వినడానికి ప్రయత్నించండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనండి, చూడండి, క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు అన్నారు. చూడండి సార్, ఆప్షన్ ఏ 42 అమెండ్మెంట్, ఆప్షన్ బి 44 అమెండ్మెంట్, ఆప్షన్ సి 52 అమెండ్మెంట్, ఆప్షన్ డి 61 అమెండ్మెంట్ అన్నాడు. 42వ సవరణ, 44వ సవరణ, 52వ సవరణ, 61వ సవరణ. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సార్ 44వ రాజ్యాంగ సవరణ, 44 అమెండ్మెంట్. జనరల్గా మనం ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాం. భారత రాజ్యాంగంలోని ప్రారంభంలోనే ప్రాథమిక హక్కులను పొందుపరచడం అనేది జరిగింది. మరి ప్రారంభంలో ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులు అనేవి ప్రాథమిక హక్కులు అనేవి 7గా ఉండేవి. 7 హక్కులలో తొలగించిన హక్కు ఏమిటి అని అడిగితే ఆస్తి హక్కు. ఓకేనా? ఇక ప్రస్తుతము ప్రాథమిక హక్కుల సంఖ్య ఎంత అని అడిగితే ప్రస్తుతం ప్రాథమిక హక్కుల సంఖ్య 6. ప్రారంభంలో ప్రాథమిక హక్కులు ఏంటండి 7. 7 హక్కులలో తొలగించిన హక్కు ఏదని అడిగితే ఆస్తి హక్కు. ఆస్తి హక్కును తొలగించడంతో ప్రస్తుతం ప్రాథమిక హక్కుల సంఖ్య ఎంత అంటే సార్ 6. ఓకే, సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, పీడనమును నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు అదే ఇందులో మనం తీసుకుంటే ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు ఆస్తి హక్కును. ఏ సంవత్సరంలో తొలగించారు అని అడిగితే 1978వ సంవత్సరంలో తొలగించారు. చూడండి, ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో తొలగించారు. ఓకే, ఇంకా ఏ ప్రభుత్వం కాలంలో తొలగించారు ఆస్తి హక్కును అని ప్రశ్న అడిగితే జనతా ప్రభుత్వం కాలంలో తొలగించారు. జనతా గవర్నమెంట్. చూడండి, మరి అప్పటి ప్రధానమంత్రి ఎవరు అంటే ఏ ప్రధానమంత్రి కాలంలో ఆస్తి హక్కును తొలగించారు అని అడిగితే మొరార్జీ దేశాయ్. ఎవరండి? మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో. ఓకేనా సార్? చూడండి, ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978వ సంవత్సరంలో జనతా ప్రభుత్వ కాలంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తొలగించి మరి ఏ హక్కుగా పొందుపరచడం జరిగింది ఆస్తి హక్కును అంటే చట్టబద్ధమైన హక్కు. ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కు. ఆస్తి హక్కు నైతిక హక్క, లేకపోతే ఆర్థిక హక్క, చట్టబద్ధమైన హక్క, సామాజిక హక్క అంటే సార్ చట్టబద్ధమైనటువంటి హక్కు, లీగల్ రైట్. ఓకేనా సార్? మరి ఈ ఆస్తి హక్కును 44వ సవరణ ద్వారా తొలగించారు కదండి. మరి ప్రారంభంలో ఆస్తి హక్కు అనేది ఏ అధికరణలో ఉండేది అంటే సార్ 31వ అధికరణలో ఉండేది.
ఆర్టికల్ అన్నా, అధికరణ అన్నా, ప్రకరణ అన్నా, నిబంధన అన్నా ఒకటే అని చెప్పుకున్నాం మనం. దీనిని తొలగించడం జరిగింది. మరి ప్రస్తుతము ఆస్తి హక్కు గురించి తెలిపే అధికరణ, ఇది కూడా మనం చెప్పుకున్నాం, చాలాసార్లు అడిగారు. భారత రాజ్యాంగంలోని 300A అనేటటువంటి అధికరణ ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. ఆస్తి హక్కును ఎన్నవ భాగంలో పొందుపరిచారని అడిగాడు. భారత రాజ్యాంగంలోని 12వ భాగమైనటువంటి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు మనం చెప్పాం మొన్న. కేంద్ర రాష్ట్ర సంబంధాలు 11వ భాగం, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. ఓకేనా? ఫైనాన్షియల్ రిలేషన్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 264 నుంచి 300A వరకు గల ఆర్టికల్స్ 12వ భాగం గురించి తెలియజేస్తాయి. భారత రాజ్యాంగంలోని 12వ భాగమైనటువంటి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు అనే అంశంలోని 300A అనే అధికరణ ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. సరే, ఇక్కడ మనం ఇంకా కొన్ని రాజ్యాంగ సవరణలు ఇచ్చాడు. మనకు పరిచయమైనటువంటి ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ సార్. ఒక్కసారి చూడండి, ఇందులో కొన్ని మనం డిస్కస్ చేస్తుండొచ్చు. ఇంకొకసారి ఇప్పుడు 42వ సవరణ గురించి మనం చెప్పాం. అనేక అంశాలు దీని ద్వారా సవరించారు. అత్యధిక అంశాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది. కాబట్టి మనం చెప్పుకున్నాం 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగంగా పిలుస్తారు. 42 అమెండ్మెంట్ ఈజ్ కాల్డ్ మినీ కాన్స్టిట్యూషన్. అత్యధిక రాజ్యాంగ సవరణలు ఏ ప్రధానమంత్రి కాలంలో జరిగాయని అడిగితే ఇందిరాగాంధీ గారి కాలంలో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 52వ సవరణ. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, సెషన్లో షెడ్యూల్స్ అవి చెప్పేటప్పుడు. యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి భారత రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ తెలియజేస్తుంది అని. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు అంటే 52 అమెండ్మెంట్ యాక్ట్ అండి, 1985 అని చెప్పుకున్నాం. అదే మాదిరిగా రాజీవ్ గాంధీ గారి కాలం అని చెప్పాం మనం. 42 అమెండ్మెంట్ యాక్ట్ అంటే 1976 అని తెలుసు. అదేవిధంగా 61 అమెండ్మెంట్, ఇది కూడా చాలాసార్లు అడిగాడండి. ఏంటి సార్ 61వ రాజ్యాంగ సవరణ చట్టం? దీన్ని కూడా రాజీవ్ గాంధీ గారి కాలంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. మనకు భారతదేశంలోని మొట్టమొదటి సాధారణ ఎన్నిక, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అండి 1951 to 52 జరిగినాయి. ఖచ్చితంగా చెప్పాలి అంటే 1951 అక్టోబర్ 25 నుండి 1952 ఫిబ్రవరి 21 వరకు సుమారుగా 120 రోజుల పాటు జరిగాయి భారతదేశంలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. ఇప్పటి వరకు భారతదేశంలో మొన్న 2024తో కలుపుకొని ఓవరాల్గా 18 జనరల్ ఎలక్షన్ జరిగితే సుదీర్ఘకాలం నిర్వహించినటువంటి లేదా సుదీర్ఘకాలం జరిగిన మొదటి ఎన్నికలు ఏమని అడిగితే మొదటి సాధారణ ఎన్నికలే 120 రోజుల పాటు జరిగినాయి. సరే, ఎన్ని రోజులు జరిగాయి ఏంటంటే పక్కన పెడితే, మరి మొదటి సాధారణ ఎన్నికలు నిర్వహించే నాటికి సార్ మనకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వయస్సు 21 సంవత్సరాలు ఉండేది, 21 years. మరి ప్రస్తుతం మనం ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం కదండి. ప్రజెంట్ ఓటు హక్కు వయస్సు ఎంత అంటే 18 సంవత్సరాలు. ఇదే పాయింట్ అడిగాడు చాలాసార్లు. ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తగ్గించడం జరిగింది అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1989వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. మనకు కొన్ని అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ లో 1988 ఇస్తారండి, అంటే ఇంప్లిమెంటేషన్ ఇయర్ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఇంకొకసారి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆప్షన్ వచ్చేటప్పటికి సార్ 44వ సవరణ, ఆస్తి హక్కు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు అనేది. ఓకే సార్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి, ది ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. సార్ ఇక్కడ మనకు భారత రాజ్యాంగంలోని ఫండమెంటల్ డ్యూటీస్ ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేర్చారు అని అడిగారు. చూడండి, ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫార్సు మేరకు చేర్చారు? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ చూడండి సార్,
వాస్తవంగా మనకు భారత రాజ్యాంగంలోని ప్రారంభంలోనే ఫండమెంటల్ రైట్స్ అనే ప్రస్తావన ఉంది. బట్ ప్రారంభ రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ప్రస్తావించలేదు. యాక్చువల్గా స్వాతంత్ర్యానికి పూర్వం 1946వ సంవత్సరంలో శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేవారు ఓకేనా ది గాంధీయన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా అనే గ్రంథంలో భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో పాటుగా ప్రాథమిక విధులను కూడా చేర్చాలని సూచించినప్పటికీ కూడా ప్రారంభ రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే మనకి రాజ్యాంగం 50 జనవరి 26 అమల్లోకి వచ్చింది కదండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ప్రారంభ రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రాథమిక విధులకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ ఏది అని అడిగాడు. ఇక్కడ మనకి చూడండి, జేబీపీ కమిటీనా, ఫజల్ అలీ కమిషనా, ఇక్కడ చూడండి సర్కారియా కమిషన్ అండి, సర్కారియా కమిషన్ అని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ మనం తీసుకుంటేనండి స్వర్ణ సింగ్ కమిటీ అండి, స్వర్ణ సింగ్ కమిటీ. ఓకే, ఈ స్వర్ణ సింగ్ కమిటీ 8 విధులను సూచించింది, 8 విధులను చేర్చాలని. బట్ దాన్ని కూడా ఇంప్లిమెంట్ లోకి తీసుకోలేదు. బట్ ఇక్కడికి వచ్చిన ఆన్సర్ మనం తీసుకున్నట్లయితే ఓకేనా, ఇక్కడ స్వర్ణ సింగ్ కమిటీ మనకు తెలుసు. జేవీపీ కమిటీ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి డిమాండ్ వచ్చేటప్పుడు ఏర్పాటు చేసినటువంటి కమిటీ అండి. నెహ్రూ గారు ఏర్పాటు చేశారు కమిటీ. అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చిన సందర్భంలో ఏర్పాటు చేసిన కమిటీ. ఈ రెండు కూడా ఫజల్ అలీ కమిషను. అదేవిధంగా సర్కారియా కమిషన్ వచ్చేటప్పటికి మనం తీసుకుంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం, కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమిషన్ అండి సర్కారియా కమిషన్. ఇందిరాగాంధీ గారి టైంలో 1983వ సంవత్సరంలో రంజిత్ సింగ్ సర్కారియా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రిలేషన్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. మదన్ మోహన్ పూంచి అది రెండవది. ఫస్ట్ కమిటీ వచ్చేటప్పుడు గారి సర్కారియా. ఇక చాలా అంశాలు ఉన్నాయి ఆయనకి సంబంధించి, బట్ మెయిన్గా దాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనండి, ఇక్కడ వచ్చేటప్పటికి ఏ కమిటీ సిఫార్సు మేరకు రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చారని అడిగితే స్వర్ణ సింగ్ కమిటీ. ఓకేనా సార్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇక్కడ గమనించండి, మనకి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఏ అధికరణ ప్రకారం ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని అడిగారు. సింపుల్ గా చెప్పాలంటే 32 అధికరణ ప్రకారం ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. సరే, ఇక్కడ మనకి మ్యాక్సిమం ఇక్కడ మనం చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ అంతా కూడా వీటిపైన అవగాహన ఉండి ఉండొచ్చు. రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి రిట్స్ గురించి. మీరు అందరూ కూడా చదివే ఉంటారు. ఫండమెంటల్ రైట్స్లో మనము 5 రిట్స్ గురించి నేర్చుకుని ఉంటాం. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అవి హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిష్యూరరీ, కోవారెంటో. ఓకేనా సార్, వీటిపైన తరచుగా అడుగుతున్నాడు మనకు. ఇందులో భాగంగా మనం తీసుకుంటే ఏమన్నాడు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు. యాక్చువల్గానండి హక్కులు 2 రకాలుగా చెప్తాం మనం. చూడండి సార్, హక్కులు 2 రకాలుగా చెప్తాం. సరే ఏంటి సార్ హక్కులు 2 రకాలు అని అడిగితే, ఒకటి న్యాయ సంరక్షణ కలిగినవి, న్యాయ సంరక్షణ కలిగినవి. 2 న్యాయ సంరక్షణ లేనివి. ఓకేనా సార్, న్యాయ సంరక్షణ కలిగినవి, న్యాయ సంరక్షణ లేనివి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి సార్. న్యాయ సంరక్షణ కలిగినవి ఏమిటి అని అడిగితే, న్యాయ సంరక్షణ కలిగినవి ఏమిటి అని అడిగితే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. న్యాయ సంరక్షణ లేనివి ఏమిటి అని అడిగితే సార్ ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు. అంటే మీకు డైరెక్ట్గా మనం క్వశ్చన్ ఆన్సర్ చెప్పేవో సార్ కొంతమందికి తెలిసి ఉండవచ్చు. అర్థమైందా? తెలిసిన వాళ్ళు జస్ట్ ఇంకొకసారి రివిజన్ అనుకుంటాం.
అంటే పూర్తి సమాచారం తెలిసిన వాళ్ళు, అంటే దానికి లింకప్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ చెప్తే పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ప్రతిదానికి కూడా మనం వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి సార్, న్యాయ సంరక్షణ కలిగినవి అంటే ఫండమెంటల్ రైట్స్, న్యాయ సంరక్షణ లేనివి అని వచ్చేటప్పటికి ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు సార్. సో ఇక్కడ పేరులోనే ఉంది, ఇక్కడ న్యాయ సంరక్షణ కలిగినవి అంటే న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయాన్ని పొందగలిగేవి, న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయాన్ని పొందగలిగేవి అని. ఓకేనా సార్? న్యాయ సంరక్షణ లేనివి చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకి, న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయాన్ని పొందలేని అంటే న్యాయస్థానాలను ఆశ్రయించలేని అంశాలు. ఓకే, ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి కానీ ప్రభుత్వం కానీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లయితే, ఒక వ్యక్తి కానీ ఒక ప్రభుత్వం కానీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే వారు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. అయితే ఇక్కడ ఏ న్యాయస్థానాలను వారు ఆశ్రయించవచ్చును అంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టును, దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును మాత్రమే ఆశ్రయించవచ్చు. వాటికి మాత్రమే రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. రిట్స్, WRITS అండి, W సైలెంట్ ఇక్కడ, రిట్స్. రిట్ అంటే తప్పనిసరిగా పాటించాల్సినటువంటి కోర్టు ఆజ్ఞ. ఓకేనా సార్? ఇక్కడ చూడండి, ఇందులో మరి ఏమన్నారు, ఒక వ్యక్తి కానీ ప్రభుత్వం కానీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లయితే రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారము సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. మరి క్రింది ఏ అధికరణ ప్రకారము హైకోర్టును ఆశ్రయించవచ్చు అంటే ఇక్కడ చూస్తే 226 అధికరణ ప్రకారము హైకోర్టు రిట్స్ జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టు 32 ఆర్టికల్ ప్రకారము రిట్స్ జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు అండి ఆన్సర్. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టు, 226 ప్రకారం హైకోర్టు 5 రకాల రిట్స్ జారీ చేస్తుంది. ఓకేనా సార్? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్. ఈ క్వశ్చన్ ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి, ఇది కూడా రిపీటెడ్ గా అడిగినటువంటిది డైరెక్ట్ క్వశ్చన్ అండి. క్రింది ఏ అధికరణ ప్రకారం, సరే ఏ ఆర్టికల్ అధికరణ ప్రకారం బాల కార్మిక వ్యవస్థ నిషేధించబడింది? సింపుల్ గా బాల కార్మిక వ్యవస్థ లేదా బాల కార్మిక నిషేధం గురించి తెలిపే రాజ్యాంగాధికరణ. అండ్ విచ్ ఆర్టికల్ ఈజ్ చైల్డ్ లేబర్ ప్రొహిబిటెడ్. ఓకేనా? ఏ అధికరణ తెలియజేస్తుంది? ఆర్టికల్ 21 ఇచ్చాడు ఆప్షన్ ఏ, ఆర్టికల్ 22 ఇచ్చారు ఆప్షన్ బి, ఆర్టికల్ 23 ఇచ్చారు ఆప్షన్ సి, ఆర్టికల్ 24 ఇచ్చారు ఆప్షన్ డి. ఒకసారి చూడండి సార్, ఇక్కడ 21వ అధికరణ వచ్చేటప్పటికి జీవించే హక్కు గురించి తెలియజేస్తుందండి. ఓకే, 22వ అధికరణ వచ్చేటప్పటికి నిర్బంధము నుండి రక్షణ పొందే హక్కు, నిర్బంధము నుండి రక్షణ పొందే హక్కు. 23వ అధికరణ వచ్చేటప్పటికి వెట్టి చాకిరి నిషేధం గురించి తెలియజేస్తుంది. ఇక ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చేటప్పటికి ఆప్షన్ డి అండి, బాల కార్మిక నిషేధం గురించి తెలియజేస్తుంది. బాల కార్మిక నిషేధం గురించి తెలిపే అధికరణ ఆర్టికల్ 24. ఈ బాలలకు సంబంధించి అనేక చట్టాలను రూపొందించాయి ప్రభుత్వాలు. 1938వ సంవత్సరంలో బాలల ఉపాధి కల్పన చట్టాన్ని రూపొందించారు. 1948లో కర్మాగారాల చట్టం ఫ్యాక్టరీస్ యాక్ట్ ని రూపొందించారు. 1952వ సంవత్సరంలో మైన్స్ యాక్ట్ ని రూపొందించారు. 1986లో బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టాన్ని రూపొందించారు 1986లో.
ఓకే, ఇక్కడ బాల కార్మిక నిషేధం గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే సార్ ఆర్టికల్ 24. ఓకేనా సార్? చూడండి ఇక్కడ మనకు ఆర్టికల్స్ అన్నీ కూడానండి మనము కంటెంట్లో చాలా డీటెయిల్డ్గా అన్నీ కూడా సార్ మనందరికీ అర్థమయ్యే విధంగా సింగిల్ లైన్లో డిస్కస్ చేయడం జరిగిందండి ఆర్టికల్స్ అన్నీ కూడా. సరే సార్, నెక్స్ట్ ఆల్రెడీ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి మనం ఒక ప్రశ్న చదివాం. ఏ కమిటీ సిఫార్సు మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు అని? స్వర్ణ సింగ్ కమిటీ. ఓకేనా సార్? ఇక్కడ ఏ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి ప్రశ్న చూడండి. ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అన్నాడు. రాజ్యాంగంలో ప్రాథమిక విధులను క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 38, 42, 44, 52 అన్నాడు. ఇక చూడండి, ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 42 అమెండ్మెంట్ యాక్ట్ అంటే 1976. ఓకే, ఇప్పుడు ప్రాథమిక విధులు అమలులోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడు అని అడిగాడు సార్ ఒకసారి. ప్రాథమిక విధులు అమలులోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడు అని అడిగారు. 1977 జనవరి 3. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్గా అక్కడ ఆప్షన్ 1976, 1977 ఇలాగ ఇవ్వడం కూడా జరిగింది. బట్ ఓవరాల్గా మనం ఏంటంటే 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో రూపొందించారు కాబట్టి 76ని జనరల్గా మనము ఓవర్లుక్లో అక్కడ మనము ఆన్సర్ చేసి వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ 42వ సవరణ చట్టం ద్వారా చేర్చారు 76లో. ఇవి అమలులోకి వచ్చినటువంటి సంవత్సరం, ఇంప్లిమెంటేషన్ ఏ సంవత్సరం అంటే 1977 జనవరి 3. ఇంకొక అంశం సార్, ఇక్కడ జనవరి 3 ఫండమెంటల్ డ్యూటీస్ డేగా జరుపుకుంటాం. ప్రాథమిక విధుల దినోత్సవం. ప్రాథమిక విధుల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అని అడిగితే జనవరి 3వ తేదీ. ఓకేనండి? చూడండి, 42 అమెండ్మెంట్ యాక్ట్. యాక్చువల్గా ఈ 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో 10 ప్రాథమిక విధులను చేర్చారు. చూడండి, 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు అనగా ప్రారంభ రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ప్రారంభ రాజ్యాంగంలో విధులు అని అడిగితే లేవు అని చెప్తాం. ప్రారంభంలో విధులు అని అడిగారు అనుకోండి, అంటే రాజ్యాంగ ప్రారంభంలో లేనప్పటికీ తర్వాత ఎప్పుడు చేర్చినా దాన్ని ప్రారంభం కిందకే మనం తీసుకుంటాం. ప్రారంభంలో విధులు అంటే 10 అని చెప్పుకుంటాం. ఓకే, సరే. 42వ సవరణ చట్టం ద్వారా 1976లో 10 విధులను చేర్చారు. చూడండి సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశ సూత్రాలు. ఓకేనా? జనరల్గా చూడండి సార్, ఆదేశ సూత్రాలు క్వశ్చన్ అంతే. ఆదేశ సూత్రాలనే నిర్దేశిక నియమాలు అంటారు. ఆదేశిక సూత్రాలనే నిర్దేశిక నియమాలు అంటారు సార్. దీనికి ఇంకొక పేరే రాష్ట్ర విధాన నిర్ణాయక సూత్రాలు అని పిలుస్తారు. రాష్ట్ర విధాన నిర్ణాయక సూత్రాలు అంటారు. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని ప్రీవియస్ క్వశ్చన్లోనే. ఒకదానికి ఒకటి లింకప్గా ఉంటుందండి. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా ఆర్డర్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి. ఓకేనా? టాపిక్ ఆర్డర్ ఉంటుంది. టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి మీరు గమనిస్తే. సో ఇక్కడ ఆదేశ సూత్రాలు ఆప్షన్ ఏ కోర్టుల ద్వారా అమలు చేయదగినవి. కోర్టుల ద్వారా అమలు చేయదగినవి. 2 ఆప్షన్ బి కోర్టుల ద్వారా పాక్షికంగా అమలు చేయదగినవి. పాక్షికంగా అమలు చేయదగినవి. కోర్టుల ద్వారా అమలు చేయబడినవి.
ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి, కోర్టుల ద్వారా అమలు చేయబడనివి. మనం ముందే చెప్పాం హక్కులు రెండు రకాలు అని. ఓకే, కోర్టుల ద్వారా అమలు చేయబడినవి హక్కులు, ప్రాథమిక హక్కులు. అమలు చేయబడనివి రెండు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు. అంటే ఆదేశ సూత్రాలకు కానీ ప్రాథమిక విధులకు కానీ న్యాయ సంరక్షణ లేదు, చట్ట సంరక్షణ లేదు, న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయాన్ని పొందే వీలు లేదు. ఒకవేళ ప్రాథమిక విధులకు సంబంధించి కానీ ఆదేశ సూత్రాలకు సంబంధించి కానీ పేర్కొన్నటువంటి అంశాలపైన ప్రభుత్వాలు కనుక చట్టాలు చేసినట్లయితే ఆ చట్ట ప్రకారం ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం మనం న్యాయస్థానాలకు వెళ్ళవచ్చు. కానీ చట్టాలు చేయనంత వరకు మనం ఏ అంశాన్ని కూడా ఆదేశ సూత్రాలు విధులకు సంబంధించి మనం న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేదు. సరే, ఇక్కడికి వచ్చిన ఆన్సర్ మనం తీసుకుంటే ఆదేశ సూత్రాలు కోర్టుల ద్వారా అమలు చేయబడనివి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 37 ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అని తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ కూడా అడిగాడు. ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు, చట్ట సంరక్షణ లేదు అని తెలిపే రాజ్యాంగ అధికరణ ఆర్టికల్ 37. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది ప్రాథమిక విధి కాదు? ప్రాథమిక విధి కాదు. సార్, ఈ ఏరియా నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే సార్, మనం ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆదేశ సూత్రాలు, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు, ఈ మూడు టాపిక్స్ కనుక మీరు ఒకసారి పూర్తి అవగాహన కలిగి ఉన్నట్లయితే క్వశ్చన్ రెండే మోడల్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అంటే అందులో అంటే ఏమన్నాడు, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్? ఈ క్రింది వానిలో ప్రాథమిక విధి ఏది, లేదా ప్రాథమిక విధి కానిది ఏది, లేదా ఈ క్రింది వానిలో ఒక అంశం ఇచ్చి ఆదేశ సూత్రాలకు సంబంధించిన అంశం ఏది, అంశం కానిది ఏది. ఓకే, లేదా ఒక హక్కు ఇచ్చి ఇది ప్రాథమిక హక్కు ఏది, ప్రాథమిక హక్కు కానిది ఏది. అర్థమవుతుందండి? ఒక అంశం ఇచ్చి ఇది ఏంటని అడుగుతుంటాడు, లేదా ఈ ప్రాథమిక విధి ఆదేశ సూత్రమా ప్రాథమిక హక్కు ఇచ్చి కొన్ని అంశాలు ఇచ్చి వాటిలో ఏది అనేది ఐడెంటిఫై చేయమంటాడు. ఓకేనా? ఆ టాపిక్కి సంబంధించిన అంశం ఏది అని అది చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. అంటే ఏ అంశం దేనికి సంబంధించినది అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి సార్. ఏది రైట్ అంటే ప్రాథమిక హక్కు, ఏది విధి, ఏది ఆదేశ సూత్రం అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం ఈజీగా ఈ మోడల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలం. అది పెద్ద కష్టమేమి కూడా కాదు. మనం ఇక్కడ ఒకసారి చూడండి. వాస్తవంగా ప్రాథమిక విధులు తీసుకున్నట్లయితే ఇందులో ఏమన్నాడు? రాజ్యాంగాన్ని గౌరవించడము ఆప్షన్ ఏ, దేశ సమైక్యతను సమగ్రతను పరిరక్షించడము ఆప్షన్ బి, ఓటు వేయడము ఆప్షన్ సి, ప్రభుత్వ ఆస్తిని కాపాడడము ఆప్షన్ డి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ప్రాథమిక విధులే. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి. ఓకే, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. అందులో ఒక అంశం తీసుకొని ఇచ్చాడు, అది ఫండమెంటల్ డ్యూటీ. దేశ సమైక్యతను సమగ్రతను పరిరక్షించడం, ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని కాపాడడం. ఈ మూడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మూడు కూడా అండి ఫండమెంటల్ డ్యూటీసే. మరి ఇక్కడ ప్రాథమిక విధి కానిది ఏది అని అడిగితే ఇచ్చినటువంటి ఆప్షన్లో ఓటు వేయడం. ఇది ప్రాథమిక విధి కానిది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఇక్కడేమి ఆదేశ సూత్రాలకు సంబంధించిన ప్రశ్న, అది ప్రాథమిక విధి కానిది అన్నాడు. ఇక్కడ ఈ క్రింది వాటిలో ఆదేశ సూత్రానికి సంబంధించిన అంశం ఏది అని అడిగాడు. ఓకే, ఇందులో చూడండి ఆప్షన్ ఏ అస్పృశ్యత రద్దు
అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్ర్యం, సమాన పనికి సమాన వేతనం, చట్టం ముందు సమానత్వం. చూడండి, అస్పృశ్యత రద్దు, మత స్వాతంత్రము, చట్టం ముందు సమానత్వం, ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటివి. ఇక్కడ ఆదేశ సూత్రానికి సంబంధించింది ఏంటి అంటే సమాన పనికి సమాన వేతనము, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఓకేనా? అంటే స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అని భారత రాజ్యాంగంలోని 39 క్లాస్ డి ఆర్టికల్ తెలియజేస్తుంది. అర్థమవుతుందా? స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అని. ఇది ఆదేశ సూత్రానికి సంబంధించినటువంటి అంశం. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్ ఒకసారి. ప్రాథమిక హక్కులు, ఇందాకేం చెప్పాం? ఆదేశ సూత్రాలు. ప్రాథమిక హక్కులు ఏమన్నారు? ఫండమెంటల్ రైట్స్ ఆర్ కోర్టుల ద్వారా అమలు చేయబడనివి, కోర్టుల ద్వారా అమలు చేయదగినవి, ప్రభుత్వానికి సిఫార్సులు, రాజ్యాంగంలో లేనివి. ప్రారంభ రాజ్యాంగంలోనే ఉన్నాయి రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అనేవి. ఓకే, మనం ఆల్రెడీ చెప్పాం, కోర్టుల ద్వారా అమలు చేయదగినవి కేవలం ప్రాథమిక హక్కులు మాత్రమే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్ మనం చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ మనం ఒకసారి గమనిస్తే ఇది ఐడెంటిఫై చేయొచ్చు. కోర్టుల ద్వారా అమలు చేయదగినవి, జస్టిఫికబుల్, ఓకే, ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి అంశాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్టికల్స్ ఇచ్చారు ఇక్కడ. జనరల్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే చూస్తే సార్ ఇక్కడ ఇవి మనం మ్యాక్సిమం ఇప్పుడు చెప్పేటటువంటివి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్. ఇంకా మనం డెప్త్గా ప్రశ్నలు అడిగితే మనకు అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు, అప్లికేషన్ ఓరియంటేషన్లో స్టేట్మెంట్స్ అడుగుతుంటాడు, మ్యాచింగ్స్ అడుగుతుంటాడు. ప్రశ్న పత్రం కొంచెం కఠినంగా తయారు చేయాలి అంటే ఆ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అయితే ముందుగా మనము మినిమం మనకు కొంత అవగాహన లేనప్పుడు బేసిక్స్ నుంచి తెలుసుకొని మనం అవగాహన చేసుకుంటే దానికి రిలవెంట్గా మనకు పై స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా మనకు అర్థమవుతుంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇందులో రాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణను రాజ్యాంగపు ఆత్మ మరియు హృదయం అని బిఆర్ అంబేద్కర్ వర్ణించారు? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32 ఇవన్నీ ప్రాథమిక హక్కులే. ఓకేనా? ఇందులో చూడండి, ఆర్టికల్ 14 సమానత్వ హక్కుకు సంబంధించిన ఆర్టికల్, అది రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 19, 21 అనేటటువంటిది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కుకు సంబంధించిన అధికరణలు, ఈ రెండు, రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 32 అనేటటువంటిది రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఓకేనా? సరే, ఇక్కడ మనము ఆయన చెప్పాను 32వ అధికరణ దేని గురించి తెలియజేస్తుంది అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలియజేస్తుంది సార్. చాలాసార్లు అడిగారు ఈ స్టేట్మెంట్ కూడా, రాజ్యాంగ పరిహారపు హక్కు లేదా రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ఓకేనా? కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఓవరాల్గా మనం తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్ 6,
సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లోటేషన్, పీడనం నిరోధించే హక్కు, రైట్ టు రిలీజియన్, మత స్వాతంత్రపు హక్కు, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్, విద్యా సాంస్కృతిక హక్కు 5, 6 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇక్కడ 6 ఎందుకు మళ్ళీ చెప్పాను అంటే, జనరల్గా ఈ 6 హక్కులలో ప్రాథమిక హక్కులు 6లో అతి ముఖ్యమైనటువంటిది, ప్రాథమిక హక్కులలో కీలకమైనటువంటి హక్కు ఏదని అడిగితే రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులను సంరక్షించే హక్కు ఏదని అడిగినా రాజ్యాంగ పరిహారపు హక్కు. అందుకే అంబేద్కర్ ఏమన్నారు అంటే, ప్రాథమిక హక్కులలోకెల్లా ఉన్నతమైన హక్కు ఏది అని నన్ను అడిగినట్లయితే రాజ్యాంగ పరిహారపు హక్కు అని చెబుతాను. ఈ హక్కే కనుక లేనట్లయితే రాజ్యాంగమే లేదు అని వర్ణించారు అంబేద్కర్. అందుకే ప్రాథమిక హక్కులకు హృదయము లాంటిది ఏ హక్కు అని అడిగితే రాజ్యాంగ పరిహారపు హక్కు. మరి ఆ రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలిపే అధికరణే ఆర్టికల్ 32. ఓకేనండి, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఆర్టికల్ 21 ఆర్టికల్ దేని గురించి తెలుపుతుంది అని అడిగారు. ఇక్కడ 21వ అధికరణం డైరెక్ట్ క్వశ్చన్ సార్, ఇది చాలా సార్లు అడిగారు. సింపుల్ గా భారత రాజ్యాంగంలోని జీవించే హక్కు గురించి తెలిపే అధికరణ ఏది? వ్యక్తి స్వేచ్ఛకు ప్రాణానికి గల రక్షణ హక్కు గురించి తెలిపే అధికరణ ఆర్టికల్ 21. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ నిర్బంధం నుండి రక్షణ, ఆప్షన్ బి జీవించే మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, నేరారోపణకు సంబంధించినది, విద్యా హక్కు. అర్థమైందా? ఇదేమో మనం తీసుకుంటే 22 ఆర్టికల్ అండి, ఇది 21 ఆర్టికల్. జీవించే మరియు వ్యక్తి స్వేచ్ఛ హక్కు అనేది 21 ఆర్టికల్ అండి. నేరారోపణకు సంబంధించిన రక్షణ 20, విద్యా హక్కు అనేది 21A. సరే, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి జీవించే హక్కు డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఇది 21 ఆర్టికల్. చూడండి, 6 నుండి 14 సంవత్సరముల మధ్య 6 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు విద్యను అందించే ప్రాథమిక విధిని ఏ సవరణ ద్వారా చేర్చారు అని అడిగారు. జనరల్గా మనము 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎన్ని ప్రాథమిక విధులను చేర్చారు అని అడిగితే సార్ 10 విధులను చేర్చారు. సరే, ప్రస్తుతం ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటంటే 11. ఈ 11వ విధే ఈ అంశం తెలియజేస్తుంది. 6 నుండి 14 సంవత్సరముల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే బాధ్యత వారి తల్లిదండ్రులది అని తెలిపేటటువంటి అంశమే 11వ విధి. మరి దీనిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? లేదా ప్రాథమిక విధులలో చివరి విధిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? అదే మనకి విద్యా హక్కు చట్టానికి సంబంధించి మనం చెప్పుకుంటాం. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారండి 2002వ సంవత్సరంలో. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. ఓకే, ఈ 11వ విధి, ఈ 11వ ఫండమెంటల్ డ్యూటీ ఏదైతే ఉందో 2002 డిసెంబర్ 12 నుండి అమల్లోకి రావడం జరిగింది. చెప్పాం
ఆ 10 విధులు వచ్చేటప్పటికి, ప్రారంభంలో విధులు 10 అని చెప్పాను కదండి, 10 విధులు వచ్చేటప్పటికి 77 జనవరి 3 నుండి అమల్లోకి వస్తే 11వ విధి 2002 డిసెంబర్ 12 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఓకేనండి. ఇది ఇక్కడ ఇచ్చేటటువంటి క్వశ్చన్ ఆన్సర్ చూడండి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఏ సంవత్సరం అంటే 2002వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశ సూత్రాల ముఖ్య లక్ష్యం లేదా ప్రధాన లక్ష్యం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్? ఆదేశ సూత్రాల ముఖ్య లక్ష్యం. సార్ గతంలో ఒక ఎగ్జామ్ లో ఒక ప్రశ్న అడిగాడు సార్, చాలా సింపుల్ గా అడిగాడు ప్రశ్న. క్వశ్చన్ ఏంటి అంటే సార్ చూడండి, ప్రజా సంక్షేమం. కొన్ని సందర్భాలలో మనము ప్రశ్న పత్రం కఠినంగా ఇస్తాడు, ఎలా ఇస్తాడో తెలియదని ఉద్దేశంతో మనం చాలా డీటెయిల్డ్గా ఆర్టికల్స్ కానివ్వండి, లేకపోతే రాజ్యాంగ సవరణలు కానివ్వండి, ఒకనా చాలా డెప్త్గా చదువుతుంటాం. మరి అలాంటి సందర్భాల్లో కొన్ని చిన్న చిన్న ప్రశ్నలే మనం అంతగా ఊహించినటువంటివి, ఓకేనా సార్, ఓవర్ లుక్లో కొన్ని మర్చిపోవడం కానీ విడిచిపెట్టేసినటువంటి చిన్న చిన్న అంశాలపైనే పేపర్ సెట్టర్ కొన్ని సందర్భాల్లో ఫోకస్ చేస్తుంటారు. ఈ ప్రశ్న అడిగారు చాలా సింపుల్ గా సార్, ప్రజా సంక్షేమం అన్నాడు ప్రశ్న. ఇందులో చూడండి ఆప్షన్స్ ఏమడిగారు. ఆప్షన్ ఏ ఫండమెంటల్ రైట్స్, ఆప్షన్ బి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆప్షన్ సి ఫండమెంటల్ డ్యూటీస్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబవ్ అని అడిగారు. ఓకేనా? ఓకేనా సార్? అంటే ప్రశ్న అంతే. ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అడిగితే సార్ ఆదేశ సూత్రాలు. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇదే ప్రశ్న. ఇక్కడ ఆదేశ సూత్రాల ముఖ్య లక్ష్యం, ఆదేశ సూత్రాల ముఖ్య లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన లేదా శ్రేయో రాజ్య స్థాపన లేదా ప్రజా సంక్షేమం. ఓకేనండి. ఆదేశ సూత్రాల ముఖ్య లక్ష్యం ఏంటి అంటే సంక్షేమ రాజ్య స్థాపన లేదా శ్రేయో రాజ్య స్థాపన లేదా ప్రజా సంక్షేమం. ఎందుకు ఈ ఆదేశ సూత్రాలు అనేవి భారత రాజ్యాంగంలోని ఏ అంశాలకు అనుగుణంగా ఉంటాయి అంటే సామ్యవాద తరహా సమాజ స్థాపనకు అనుగుణంగా ఉండేవి ఈ ఆదేశ సూత్రాలు. ఇందుకు సామ్యవాదం అనగా సమసమాజ స్థాపన, ఆదేశ సూత్రాల ముఖ్య లక్ష్యము సంక్షేమ రాజ్య స్థాపన. కాబట్టి సామ్యవాదాన్ని పెంపొందించడానికి గాను భారత రాజ్యాంగంలోని వేటికి ప్రాధాన్యత కల్పించడం జరిగింది అని అడిగాడు ఒక ప్రశ్న. ఆదేశ సూత్రాలకు ప్రాధాన్యత కల్పించారు. ఆదేశ సూత్రాల ముఖ్య లక్ష్యం ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చూడండి సార్. ఆప్షన్ ఏ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం, ఆప్షన్ బి సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం, ఆప్షన్ సి సైనిక పాలన అమలు చేయడం, ఆప్షన్ డి ఫెడరల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇచ్చాడు. ఇందులో మనకి ఆన్సర్ సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం. చాలా స్పష్టంగా చెప్తుంది ఆదేశ సూత్రం. ఏమని? ఆదేశ సూత్రాలు దేశములోని కేంద్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, రాష్ట్రాలలో ప్రభుత్వాలు అధికారంలో ఉంటాయి. అది ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినవైనా కావచ్చు ప్రభుత్వాలు. అంటే దేశములో ఆదేశ సూత్రాలు దేశములోని కేంద్ర రాష్ట్రాలలో అధికారం చలాయిస్తున్నటువంటి పార్టీలు, సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాలలో అమలు చేయాల్సిన నియమాలు. అంటే ప్రజలకు ఏం కల్పించాలి ప్రభుత్వాలు? సోషల్ జస్టిస్, ఫైనాన్షియల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. ఇక్కడ అందులో అంశాన్ని ఇక్కడ తీసుకొని ఇచ్చాడు. సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం అనేటటువంటిది ఆదేశ సూత్రాల ముఖ్య లక్ష్యం. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. మరి ప్రాథమిక హక్కులలో లేని హక్కు అన్నాడు. మనం ఆల్రెడీ చెప్పాం ముందుగానే 6 హక్కులు అని. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, పీడనమును నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు.
ఇక్కడ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి, చాలా ఈజీగా ఉంది క్వశ్చన్. ఒకసారి చూడండి. సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, ఈ మూడు కూడా ఫండమెంటల్ రైట్సే. ఓకే, ఇక్కడ లేని హక్కు అని అడిగాడు. ఆన్సర్ ఏంటి అంటే సార్ పని చేసే హక్కు. ఆన్సర్ పని చేసే హక్కు అనేది దీనికి ఆన్సర్. పని హక్కు, పని హక్కు అనేదండి దేనికి సంబంధించింది? ఆదేశ సూత్రాలకు సంబంధించిందండి. ఆర్టికల్ 41లో ఉంటుంది పని హక్కు, 41వ అధికరణం. అస్పృశ్యత సార్, ఇది కూడా రిపీటెడ్ ఆర్టికల్ మనకి. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అస్పృశ్యతను రద్దు చేస్తుంది ఏ అధికరణ అన్నాడు. సింపుల్ గా అస్పృశ్యత నిషేధం గురించి తెలిపే అధికరణ. ఏ ఆర్టికల్ అస్పృశ్యత రద్దు గురించి తెలియజేస్తుంది? ఇక్కడ అస్పృశ్యతను రద్దు చేస్తుంది అని ఇచ్చారు. ఓకేనండి, అంటే అస్పృశ్యత నిషేధ చట్టం, అస్పృశ్యతను నిషేధించే అధికరణ. జనరల్ గా అస్పృశ్యతను పాటించడం అనేది నేరం. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18. యాక్చువల్గా ఈ 4 ఆప్షన్లో ఇచ్చినటువంటి ఈ 4 ఆర్టికల్స్ కూడా ప్రాథమిక హక్కులలో మొదటి హక్కే, రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినవి. సమానత్వ హక్కులు 5 అధికరణలు ఉన్నాయి. ఆర్టికల్ 14 to 18 అంటే 14 నుంచి 18 వరకు గల ఆర్టికల్స్ అన్ని కూడా సమానత్వ హక్కు కిందకి వస్తాయి, 5 అధికరణలు. అయితే ఇందులో చూడండి 15వ అధికరణ సామాజిక సమానత్వం గురించి తెలియజేస్తుంది. భారతీయ పౌరుల మధ్య 5 రకాల వివక్షతల నిషేధం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 15. అదేవిధంగా అవకాశాలలో సమానత్వం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 16 అండి. ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిషేధం గురించి తెలియజేస్తుంది. అస్పృశ్యత నిషేధం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 18 బిరుదులు రద్దు గురించి, బిరుదుల రద్దు లేదా కీర్తి చిహ్నాల రద్దు గురించి తెలియజేస్తుంది, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఇక్కడ ఆన్సర్ మనకి చూడండి, అస్పృశ్యత నిషేధం గురించి తెలిపే అధికరణ ఆర్టికల్ 17. ఈ అస్పృశ్యతను రూపుమాపడానికి భారత పార్లమెంటు మొట్టమొదటిసారిగా అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్, అస్పృశ్యత నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించింది అంటే సార్ 1955, 1955లో అస్పృశ్యత నిషేధ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఓకేనా, అస్పృశ్యత నిషేధ చట్టాన్ని 55లో రూపొందించారు. మరి ప్రస్తుతం ఏ విధంగా పిలుస్తున్నారు అంటే పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పిలుస్తున్నారు. ఏ సంవత్సరం నుండి అంటే 1976, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు అంటే 1976. వీటికి సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి యాక్ట్ ఉందండి. ఇప్పుడు నేను చెప్పేవి ప్రతి అంశం కూడా అండి కాంపిటేటివ్ ఓరియంటేషన్ అడిగినటువంటి ప్రశ్నలు ఇంపార్టెంట్వే, అది గమనించాలి. మనం చెప్పేది ప్రతిదీ కూడా ఆ పాయింట్కి సంబంధించినటువంటి ఓకేనండి లింకప్తో ఉన్నటువంటి అంశాలను కూడా గమనించాలి. ఇంకా అంతేకాకుండా షెడ్యూల్డ్ కులాల వారు, షెడ్యూల్డ్ తెగల వారిపై జరిగేటటువంటి దాడులను అరికట్టడానికి భారత పార్లమెంటు రూపొందించిన కీలకమైనటువంటి చట్టము ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టము అంటాం. దీనిని మనం ఇంగ్లీష్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్తామండి. మరి ఏ సంవత్సరంలో భారత పార్లమెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను రూపొందించడం జరిగింది అంటే 1989. ఇక్కడ 3 చట్టాలు చూసినాం. అస్పృశ్యత నిషేధ చట్టం 1955,
పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1976, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989, 1989. ఓకేనండి. ఇక్కడ క్వశ్చన్ ఇంకోసారి గమనించండి. ఆన్సర్ ఇక్కడ ఆర్టికల్ 17. నెక్స్ట్ క్వశ్చన్, మరి ప్రాథమిక విధులలో ఎన్ని విధులు అన్నారు? సరే ఇక్కడ చూడండి, 8, 10, 11 ఇలా ఇచ్చాడు. 4 ఆప్షన్లు. ప్రారంభంలో 10, ప్రస్తుతం 11. మనం ఆల్రెడీ 2-3 సందర్భాల్లో చెప్పుకున్నాం. ప్రారంభ రాజ్యాంగంలో విధులు లేవు. తర్వాత కేంద్ర ప్రభుత్వం విధులకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ స్వర్ణ సింగ్ కమిటీ 8 విధులను సిఫార్సు చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. తర్వాత 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో 10 విధులు చేర్చారు. అది ఇనీషియల్గా 10 అని చెప్పుకుంటున్నాం. తర్వాత 11వ విధిని 2002లో చేర్చారు. ఇంతకు ముందు మనం బిట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పుడు చూడండి సార్, ప్రారంభంలో 10 విధులు, ప్రస్తుతం 11. ప్రారంభంలో 10 విధులు, ప్రస్తుతం 11. అదేంటనేది కూడా మనం చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం సార్. ఈ 10 కూడా 77 జనవరి 3 నుండి అమల్లోకి వచ్చాయని, ఈ 11వ విధి 2002 డిసెంబర్ 12 నుండి అమల్లోకి వచ్చిందని కూడా మనం డిస్కస్ చేస్తాం సార్. ఓకేనా? ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు అభివృద్ధి చేయడం. టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? క్రింది వానిలో ఓకేనండి పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశము వీటికి సంబంధించినటువంటిది ఏమిటి అని అడిగాడు. అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది ప్రాథమిక హక్కా, ప్రాథమిక విధా, ఆదేశ సూత్రమా అని అడిగాడు. లేదా ఏ మరియు సి అని అడిగారు. ఇక్కడ యాక్చువల్గా మనం రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలలోని 48A అధికరణ దగ్గర చెప్పుకుంటాం పర్యావరణ పరిరక్షణ అనేది. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడం మరి అభివృద్ధి చేయడం అనేటటువంటి దేనికి సంబంధించింది అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. డైరెక్ట్ క్వశ్చన్ మీకు చెప్పాం, ఏ అంశం దేనికి సంబంధించింది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అని. ఓకేనా? పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది దేనికి సంబంధించిందండి? ఆదేశ సూత్రానికి సంబంధించింది. ఇక్కడ ప్రాథమిక హక్కులను ఏ సందర్భాలలో తాత్కాలికంగా రద్దు చేయవచ్చు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇది. మనకి కొన్ని ఎగ్జామ్స్ లో ఆర్టికల్స్ కూడా అడిగాడు. మరి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చారండి? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూలు, నేషనల్ ఎమర్జెన్సీ. సరే, నన్ ఆఫ్ ది అబౌవ్. ఇక్కడ ఏమన్నాడు? ప్రాథమిక హక్కులను ఏ సందర్భాలలో తాత్కాలికంగా రద్దు చేయవచ్చు అని. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలలోన, రాష్ట్రపతి పాలన విధించిన సందర్భంలోన, ప్రెసిడెంట్ రూలా, లేదా నేషనల్ ఎమర్జెన్సీ విధించిన సందర్భంలోన. యాక్చువల్గా ఈ 3 కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పవర్స్, ఇవి ఎమర్జెన్సీ పవర్స్. రాష్ట్రపతికి సంబంధించి ఎమర్జెన్సీ పవర్స్ లేదా అత్యవసర అధికారాలు 3 రకాలు. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 330, నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 350. అదేవిధంగా ప్రెసిడెంట్ రూల్ చాలాసార్లు అడిగాడు, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలలో ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చు. ఇంకా మనం లోతుగా వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే సార్, జనరల్గా జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో ఇమీడియట్ గా లేదా తక్షణమే రద్దు కాబడిన అధికరణ ఏది అంటే 19వ అధికరణలోని 6 అంశాలు కూడా తక్షణమే రద్దు కాబడతాయి. మరి నేషనల్ ఎమర్జెన్సీ విధించిన సందర్భాలలో కూడా
లేదా నేషనల్ ఎమర్జెన్సీ లేదా జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో తాత్కాలికంగా కూడా రద్దు చేయడానికి వీలు లేని అధికరణలు ఏంటని అడిగాడు. 21 మరియు 22 ఆర్టికల్స్. తక్షణమే రద్దు అయినటువంటి అధికరణ 19, తాత్కాలికంగా కూడా రద్దు చేయడానికి వీలు లేని అధికరణలు 20, 21. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ నేషనల్ ఎమర్జెన్సీ. చూడండి, రైట్స్ అనే భావనను ఏ దేశ రాజ్యాంగం స్వీకరించారు అన్నాడు. అమెరికా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, రష్యా. జనరల్గా హక్కుల మూలాలు కనుక తీసుకున్నట్లయితే ఆరిజిన్స్ ఇంగ్లాండ్లోని మాగ్నా కార్టా, ఫ్రెంచ్ విప్లవము, ఇవన్నీ చెప్పుకుంటాం. అయితే ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయండి. బట్ ఈ హక్కులు అనేటటువంటి భావన ఎక్కడి నుంచి గ్రహించాము అంటే జనరల్గా అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్ కి సంబంధించినటువంటి అంశం అండి. బిల్ ఆఫ్ రైట్స్ నుంచి గ్రహించాం. బిల్ ఆఫ్ రైట్స్. ఓకేనండి. ఇక్కడ ఆన్సర్ ఏంటని మనం ఒకసారి తీసుకున్నట్లయితే అమెరికా రైట్స్ అనేటటువంటి భావన ఏ దేశ రాజ్యాంగం గ్రహించాము లేదా స్వీకరించామంటే అమెరికా అండి. అమెరికా నుండి బిల్ ఆఫ్ రైట్స్ నుంచి తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ముఖ్యమైన రిట్టు. చాలా సార్లు సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి ఆర్టికల్ ఇది మనకి. ఇందులో చూడండి, వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ముఖ్యమైన రిట్ ఏదని అడిగారు. ఆప్షన్ ఏ మాండమస్, ఆప్షన్ బి ప్రొహిబిషన్, ఆప్షన్ సి హెబియస్ కార్పస్, ఆప్షన్ డి కోవారెంటో. ఇక్కడ మనం చెప్పాం రిట్స్ 5 రిట్స్ ఉంటాయని. ఆల్రెడీ ఇక్కడ 4 ఇచ్చారు. ఓకేనండి. మనం చూడండి, రాజ్యాంగంలోని 32 ఆర్టికల్ మరియు 226 ఆర్టికల్ ప్రకారము ఇక్కడ 32 ఆర్టికల్ సుప్రీం కోర్టు, 226 ఆర్టికల్ హైకోర్టు ప్రకారం, అదే 2 ఆర్టికల్ ప్రకారం 5 రకాల రిట్స్ జారీ చేస్తాయి. 5 రకాల రిట్స్. ఓకే. రిట్ అంటే తప్పనిసరిగా పాటించాల్సిన ఆజ్ఞ, కోర్టు యొక్క ఆజ్ఞ. అంతేకాకుండా ఇంకా మనకు స్పష్టంగా అర్థం కావాలంటే ఇందులో హక్కులకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేసే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. హక్కులను అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి రాజ్యాంగ హక్కులను కాపాడడానికి అవి అమలు చేయడానికి న్యాయస్థానాలు ప్రభుత్వానికి జారీ చేసే ఆదేశమే రిట్. మీరు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని క్వశ్చన్ చేస్తుంది. ఇందులో చూడండి, మనం తీసుకుంటే 5 రకాలు: హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, ఇంకోటి ఉంటుందండి సెర్ష్యూరరీ, కోవారెంటో. సరే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ముఖ్యమైనది అన్నాడు. విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిట్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆన్సరు హెబియస్ కార్పస్ అండి. చూడండి, హెబియస్ కార్పస్. సారీ, హెబియస్ కార్పస్ అంటే బందీ ప్రత్యక్ష. జాగ్రత్తగా వినండి సార్, బందీ ప్రత్యక్ష. ఓకే, చూద్దాం సార్. హెబియస్ ఇది లాటిన్ భాషా పదం అండి. చూడండి, హెబియస్ కార్పస్. హెబియస్ అనగా హ్యావ్ అని అర్థం అండి. కార్పస్ అనగా ద బాడీ అని అర్థం సార్. చూడండి, జాగ్రత్తగా వినండి. హెబియస్ కార్పస్ అనగా హ్యావ్ ద బాడీ, హ్యావ్ ద బాడీ, శరీరముతో అని అర్థం. సరే, ఇక్కడ ఏంటి? వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ముఖ్యమైన రిట్ అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ఎక్కువగా రిట్ జారీ చేసే రిట్ హెబియస్ కార్పస్. మనం తరచుగా వార్తల్లో కూడా చూసినటువంటి అంశం ఇది.
ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచారనుకుందాం. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం తెలియనప్పుడు మనకి, ఓకేనా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వారికి తెలియనప్పుడు వారికి ఉండే ఆప్షన్ ఏంటి అంటే హెబియస్ కార్పస్ను పిటిషన్ వేయడమే, రిట్ పిటిషన్. వ్యక్తిగత అంటే ఇక్కడ ఏమన్నాం, అదే బందీ ప్రత్యక్ష అన్నాం. మీ దగ్గర బందీగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రత్యక్షంగా హాజరుపరచండి అని కోర్టు ఆదేశిస్తుంది. నిర్బంధంగా బంధించబడినటువంటి ఒక వ్యక్తిని, అంటే వ్యక్తి స్వేచ్ఛను హరించినట్లు, అక్కడ నిర్బంధంగా బంధించబడినటువంటి ఒక వ్యక్తిని వెంటనే శరీరముతో కోర్టులో హాజరుపరచమని ఆదేశించే రిట్, ఓకే, హెబియస్ కార్పస్, బందీ ప్రత్యక్ష. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి సార్, ఇక్కడ ఏ ఆదేశ సూత్రం గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది అన్నాడు. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి, ఓకేనా, అన్ని ఎగ్జామ్స్లో కూడా. ఆర్టికల్ 40 జనరల్గా మనము లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనే చాప్టర్లో కూడా డిస్కస్ చేస్తాం. ఇది స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి. అందులో మనకి రూరల్, అర్బన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అని డిస్కస్ చేస్తాం. అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాలు. ఈ గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో మనము ప్రధానంగా 3 రకాలుగా చెప్తాం. క్రింది స్థాయిలో పంచాయతీ, మాధ్యమిక స్థాయిలో మండల పరిషత్తు, పై స్థాయిలో జిల్లా పరిషత్తు. అక్కడ కూడా చెప్తాం. రాజ్యాంగంలోని 40వ అధికరణ గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. ఏ అధికరణ తెలియజేస్తుందండి? ఆర్టికల్ 40. ఎవరి భావాలకు అనుగుణంగా ఆదేశ సూత్రాలలోని 40వ అధికరణ చేర్చడం జరిగింది అంటే గాంధీజీ భావాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని తెలియజేస్తుంది ఆర్టికల్ 40. మహాత్మా గాంధీ దృష్టిలో ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక గణతంత్ర రాజ్యమని వర్ణించాడు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇందులో మనం తీసుకుంటే ఈ 4 ఆర్టికల్స్ కూడా సార్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించే. ఇందులో ఆర్టికల్ 39, ఆర్టికల్ 39 ఇక్కడ మీరు తీసుకుంటే ఇదేం చెప్తుంది సార్? ఆర్టికల్ 39 అంటే ఈ అధికరణ ప్రకారము ప్రభుత్వం తన విధాన నిర్ణయాలను రూపొందించేటప్పుడు క్రింది మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తుంది. క్రింది మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలి అంటే ప్రభుత్వము కొన్ని పాలసీస్ తీసుకునేటప్పుడు అండి, పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ప్రధానంగా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజల సంక్షేమం అనేది మెరుగుపడుతుందని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ క్రింది మార్గదర్శకాలు అన్నాం. ప్రధానంగా ఇందులో మనకు 6 అంశాలు వస్తాయండి. వేటిని దృష్టిలో పెట్టుకోమని చెప్తుంది ఈ ఆర్టికల్ 39 అంటే ఇక్కడ ఇందులో పౌరులందరికీ కూడా జీవనోపాధిని కల్పించాలి, సహజ వనరులపై ప్రభుత్వ నియంత్రణ నెలకొల్పాలి, సంపద వికేంద్రీకరణ జరగాలి, స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కార్మికులు తమ శక్తికి మించి పనిచేయకుండా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, యువతీ యువకులు బాల బాలికలు
చెడు అలవాట్లకు లోను కాకుండా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇలా ఈ 6 అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తన విధాన నిర్ణయాలను రూపొందించుకుంటే ప్రజా సంక్షేమం అనేది మెరుగ్గా ఉంటుందని తెలియజేస్తుంది. ఆర్టికల్ 44 అనేదండి యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి అంటాం. కామన్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి. ఓకే. ఆర్టికల్ 51 ప్రతి భారతీయ పౌరుడు ప్రపంచ శాంతికి కృషి చేయాలి అని తెలియజేస్తుంది. ప్రతి భారతీయ పౌరుడు ప్రపంచ శాంతికి కృషి చేయాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 1980లో స్థాపించారు కదండి. స్థాపించినప్పటి నుంచి కూడా ఒక నినాదాన్ని కామన్గా అన్ని ఎన్నికల్లో కూడా తీసుకెళ్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని, కామన్ సివిల్ కోడ్. అంటే అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండే విధంగా కామన్ సివిల్ కోడ్ రూపొందిస్తామని హామీ ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఆర్టికల్ 51, 44, 40, 39. ఇక్కడ ఆన్సర్ చూడండి. గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే అధికారం ఏది అంటే ఆర్టికల్ 40. ఆర్టికల్ 19 ప్రకారం ఎన్ని రకాల స్వాతంత్ర్యాలు ఉన్నాయి? డైరెక్ట్ క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలోని 19వ అధికరణ ఎన్ని స్వాతంత్ర్యాల గురించి తెలియజేస్తుంది, లేదా ఎన్ని స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి తెలియజేస్తుంది అని అడిగారు. 19వ అధికరణ 5 ఆప్షన్ ఏ 5, 6, 7, 8 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి తెలియజేస్తుంది. అర్థమవుతుందా? ఇందులో మనం తీసుకుంటే వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా 6 అంశాలు చూడండి. శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశాలను నిర్వహించుకునే స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, సంఘాలు లేదా సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, 19(1)D సంచార స్వేచ్ఛ, సంచార స్వేచ్ఛ, 19(1)E స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, చూడండి ఇది సరికానిది సరైనది అనేటప్పుడు మనము 6 అంశాలు ఐడెంటిఫై చేయడానికి బేసిక్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. ఓకేనా సార్? నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ అనే దాన్ని తొలగించారు. ఇక్కడ 19(1)G వ్యాపారం నిర్వహించుకునే వ్యాపార వాణిజ్యం. మొత్తం 6 అంశాల గురించి తెలియజేస్తుంది. ఇదే చెప్పాం. జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలలో 19వ అధికరణలోని 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తక్షణమే రద్దు కాబడతాయని చెప్పాం.
ఏ సందర్భంలో అని మనకు అక్కడ ప్రశ్న అడిగాడు, దానికి రిలవెంట్ గా మనం చెప్పుకున్నాం ఈ అంశాలు. ఓకేనా. నెక్స్ట్ క్రింది వాటిలో ప్రాథమిక విధి ఏది అన్నారు. ఫండమెంటల్ డ్యూటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీ? రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు, రైట్ టు ఎంప్లాయ్మెంట్ ఉపాధి హక్కు, అదేవిధంగా టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమనిజం, శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని అభివృద్ధి చేయడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ అన్నారు. అర్థమైందా. విద్యా హక్కు అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే అది మనకి ఫండమెంటల్ రైట్స్ లో వస్తుంది. ఇక ఉపాధి హక్కు అనేటటువంటిది మనకి పని హక్కులో భాగంగా చెప్తాం. ఆర్టికల్ 41 లో అది ఆదేశ సూత్రాలకు సంబంధించింది. ఓకే. మరి మైనారిటీల హక్కులకు సంబంధించి కూడా ఫండమెంటల్ రైట్స్ లో మనం చెప్పుకుంటాం ఆర్టికల్ 29, 30లో. అర్థమైందా. మరి ఇక్కడ మనం తీసుకుంటే ప్రాథమిక విధి వచ్చేటప్పటికండి శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని అభివృద్ధి చేయడం. జనరల్ గా మనం ఏం చెప్తామంటే ప్రతి పౌరుడు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి, ప్రాథమిక అవగాహన ఉండాలి శాస్త్రీయ పరిజ్ఞానం పైన. ఓకే. శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని అభివృద్ధి చేయడం అనేది ఫండమెంటల్ డ్యూటీ. ఇక్కడ మనం చూడండి 11 విధులు ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి సార్. అర్థమవుతుందా. ఇక్కడ మనం తీసుకుంటే జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. రెండవ అంశం స్వాతంత్ర సంగ్రామ పోరాట ఉత్తమ ఆదర్శాలను గౌరవించాలి. దేశ సేవలో పాల్గొనాలి. దేశ సమైక్యతకు కృషి చేయాలి. పౌరుల మధ్య సోదర భావాన్ని పెంపొందించాలి. స్త్రీలను గౌరవించాలి. మన యొక్క ఉమ్మడి సంస్కృతులను గౌరవించి సంరక్షించాలి. నదులను, సరస్సులను, అడవులను, అడవి జంతువులను సంరక్షించాలి. 8వ అంశం ప్రతి పౌరుడు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. 9వ అంశము ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి. ప్రైవేట్ ఆస్తులకు హాని కలిగించకూడదు. హింసను విడనాడాలి. 10వ అంశం ప్రతి పౌరుడు సామాజిక అభివృద్ధికి ముందుగా పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ అభివృద్ధి కోసం పాటుపడుతూ వీలైతే సామాజిక అభివృద్ధికి కృషి చేయాలి. 11వ అంశమే 6 నుండి 14 సంవత్సరముల లోపు బాల బాలికలకు సంబంధించినటువంటి ప్రాథమిక విద్యా సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులదని తెలియజేస్తుంది. ఈ అన్ని కూడా మనం 11 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సార్ ఒక క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలం. ఓకేనా సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక హక్కు కేవలము భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇచ్చినటువంటి ఆప్షన్లోనండి భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉండేటటువంటి హక్కు. మనకు కొంచెం డెప్త్గా వెళ్తే ప్రశ్న ఈ క్రింది వారిలో భారతీయ పౌరులకు సంబంధించినది ఏంటి, భారతీయ పౌరులకు కాకుండా విదేశీ పౌరులకు కూడా సంబంధించిన హక్కులు ఏంటని అడుగుతుంటాడు. ఇక్కడ ఆర్టికల్ 19 అండి. ఓకేనా. ఆర్టికల్ 19 దీంతో పాటు 15వ అధికరణ చెప్తాం, 16వ అధికరణ, 30వ అధికరణ, ఇవన్నీ కూడా భారతీయ పౌరులకు సంబంధించినటువంటివి. ఓకే. 19వ అధికరణ అనేటటువంటిది భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉండేటటువంటి ఆర్టికల్. ఓకేనండి. నెక్స్ట్ ఆదేశ సూత్రాలు దేనిని ఉద్దేశించాయి అంటే ఆదేశ సూత్రాలు అనేవి దేనికి సంబంధించింది? ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇంటెండెడ్ టు ఎస్టాబ్లిష్ పోలీస్ రాజ్యం, మతపరమైన రాజ్యం, సంక్షేమ రాజ్యం, పెట్టుబడిదారీ రాజ్యం. మనం ఇందాక ఆల్రెడీ చెప్పాం ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు. ఆదేశ సూత్రాల ముఖ్య లక్ష్యమే చూడండి, ఆదేశ సూత్రాల ముఖ్య లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన, లేదా
శ్రేయోరాజ్య స్థాపన లేదా ప్రజా సంక్షేమం. ఒకనాడు ఇది ఆదేశ సూత్రాలకు సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్. ఇవి మనకు ఓవరాల్గా అండి మనకు ఫండమెంటల్ రైట్స్, అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్, ఒకటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించినటువంటి ఒకనండి 3 టాపిక్స్కి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా సార్, మరి నెక్స్ట్ లైవ్ సెషన్లో ఇంకొక కొత్త టాపిక్తో మనం ముందుకు వద్దాం. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ.